హాయ్ అండి. ఈ కుక్కల గోల అయితే మళ్ళీ సోషల్ మీడియాలో గట్టిగా మారుమోగుతూ ఉంది గదా! దీనిపైన మనం వీడియో చేసుకున్నాం. దీన్ని ఎలా మనం చేయాలి ఏంటి అనేది మాట్లాడుకున్నాం. కాకపోతే రీసెంట్‌గా అయితే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో కుక్కలు పెంచుకునేవాళ్ళు లేకుంటే యానిమల్ లవర్స్ అంటారు కదా! వాళ్ళని. కుక్కలు పెంచుకునేవాళ్ళు. వాళ్ళైతే దీనిపైన స్పందిస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. అసలుకి అట్లా ఎట్లా మీరు జేస్తారు, ఏం జేస్తారని అయితే మాట్లాడుతూ ఉన్నారు. అందులోనూ చాలామంది సినిమా యాక్టర్లు కావచ్చు, లేకుంటే మిగతా వాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారండి. ఇది సూటి ప్రశ్న ఒక్కటే మన ఏదైతే 'రామ్ గోపాల్ వర్మ' గూడా దీనిపైన స్పందించాడు. స్పందించి అసలకి ఏంటి దీని పొజిషన్ ఏంటని చాలా క్లారిటీగా చెప్పడం చూసాం. అసలకి కుక్కల వల్ల ఈ వీధి కుక్కల వల్ల ఎవరికి నష్టం ఉందని చెప్పండి? డబ్బున్నోడికి ఒక్కడికైనా నష్టం ఉంటుంది. ఎవడైతే ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కుక్కల గురించి బెడదుందండి. లేదా ధనికులు ఎవరైతే ఉన్నారో ఈ అపార్ట్మెంట్లు కట్టుకుంటారు కదా! గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి. లేకుంటే వాళ్ళు బయట సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. గేట్లేసేసుకుంటారు. వాళ్ళకేమైనా ఇబ్బంది ఉందండి? ఎవరు ఇబ్బంది పడేది? పేదవాడు, మధ్య తరగతి వాడు. ఎందుకంటే రోడ్డు మీద ఎళ్తూ ఉంటారు బైకేసుకొని. కుక్కలు ఎంటబడతా ఉంటాయి. లేదా రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్తుంటాడు. ఉదయం పూట లేకుంటే సాయంత్రం పూట కుక్కలు ఎంటబడితాయి, కరుస్తాయి. కరిచిన తర్వాత మనకు తెలిసిందే దానికి సూదులేపించుకోవాలి. సూదులేపించుకోకపోతే దానికి సంబంధించిన వ్యాధి అయితే వస్తుంది. వస్తే తెలిసిందే ఆ వ్యాధి వచ్చిందనుకో చాలా డేంజర్ గదా! మనిషి చచ్చిపోయేదాకైతే వెళ్ళిపోద్ది. మరి ఇయన్నీ ఎవడు పడుతున్నాడు ఇబ్బందులు? పేదవాడే కదా పడేది. పేదవాడు, మధ్య తరగతి వాడు. ఈ కుక్కలు గూడా ఎక్కడ తిరుగుతున్నాయి? పేదవాడు, మధ్య తరగతి వాడి దగ్గరే గదా! వాళ్ళ దగ్గరే గదా ఉండేది. మరి వాటి వల్ల ఇబ్బంది పడేది ఎవరు? వాళ్ళ పిల్లలు చనిపోతుంది ఎవరు? పేదవాడి పిల్లలే గదా! మీ పిల్లలేమైనా చనిపోతున్నారా? సరే పోనీ యానిమల్‌ని చంపకూడదు. మీకంత ప్రేముంటే అదే అక్కడ మీకంత ప్రేముంటే మీ దగ్గర డబ్బులున్నాయి గదా! హైదరాబాద్ కుక్కలన్నీ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఇవ్వండి డబ్బులియ్యండి. చందా యేసుకొని డబ్బులియ్యండి. ఇప్పుడు గవర్నమెంట్ అదేగా చెప్తుంది. వ్యాక్సిన్ యేసేసి ఒకొక్క షెడ్ లాంటిది ఏర్పాటు జేసి అక్కడ ఉంచేసేయండి అని చెప్తున్నారు కదా! పర్మనెంట్‌గా. మీరు డబ్బులియ్యండి. ప్రతి సంవత్సరం ఇంత డబ్బులియ్యండి. పోలీసులు దానికి సెపరేట్‌గా సెక్యూరిటీ అన్నీ ఏర్పాటు జేస్తారు. అక్కడ వాళ్ళు పని మనుషుల్ని పెట్టేస్తారు. వాటికి ఫీడింగ్ ఇస్తారు. అన్నీ ఇస్తారు. అన్నీ జేయడానికి డబ్బులు గావాలి గదా! మరి డబ్బులియ్యండి. డబ్బులిస్తే మీ దగ్గరున్న కోట్లు డబ్బులిస్తే మంచిగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఏడన్నా ఒక స్థలం చూసేసి, ఆ స్థలం దగ్గర ఒక పెద్ద పెద్ద షెడ్‌లేసేసి, ఈ హైదరాబాద్‌లో ఉన్న కుక్కలన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే అయిపాయే. ఇంకేముంది చెప్పండి అయిపాయే. అక్కడికి సాల్వ్ అయిపోద్ది గదా! ఇది ఇంకా చెప్పడానికి కూడా ఎలా ఉంటదంటే, ఇంకా మరి ఈ కుక్కల్ని పెంచుకోవచ్చు గదా! వ్యాక్సిన్ ఏపించుకొని వీధి కుక్కల్నే పెంచుకుంటే అయిపోద్ది గదా! తలా ఒక 20 కుక్కలు, 100 కుక్కలు సెలబ్రిటీస్ పెంచుకుంటే అయిపోద్ది. ఒక షెడ్ కట్టేసి మీకు బోలెడు స్థలాలుంటాయి గదా! ఒక షెడ్ కట్టేసి ఒక 200 కుక్కల్ని, ఒక 100 కుక్కల్ని మీరే పోషిస్తే అయిపోతుంది గదా! వాటికి వ్యాక్సిన్ ఏపిచ్చేస్తే ఆటోమేటిక్‌గా కరిచినా గూడా ఏం గాదు కాబట్టి, మీరే ఇంగా వాటిని పెంచి పోషిస్తే బావుంటుంది మీ జీవితాంతం. కాబట్టి ఈ చెప్పడానికే బావుంటుంది. సిల్లీగా అంటే మానవత్వం ఇయన్నీ చెప్తాడు. ఇప్పుడు నీ పిల్లాడికేమైనా జరిగితే అప్పుడు మానవత్వం బయటకొస్తది. ఈ కుక్కల పైన, వీటి పైన. నీకు నొప్పి తగలనంత సేపే గదా! నీకు నొప్పి తగిలితే ఏమంటావు నువ్వు? నీకు నొప్పి తగిలినప్పుడే గదా! నీ పిల్లాడికి ఒకసారి కుక్క కరిస్తే అర్థమవుద్ది వీధి కుక్క. అప్పుడు అనుకుంటావు ఈ పిచ్చి కుక్కని చంపేయాలంటావు. ఇప్పుడు చేస్తుంది అదే గదా! ఇక్కడ సుప్రీం కోర్ట్ గూడా ఏం జెప్పింది? వాటిని చంపొద్దనే జెప్పింది. జస్ట్ వాటికి వ్యాక్సిన్ ఇవ్వమని చెప్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కుక్కలన్నిటికి వ్యాక్సిన్ ఇవ్వమంటుంది. ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి ఒక షెల్టర్‌లో పెట్టమంటుంది. బంధించమంటుంది. కాబట్టి ఇదంతా ఆహ్, చెప్పాను గదా! ప్రతిసారి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఈ వాళ్ళకి నొప్పి తెలిస్తే గదండీ! ఇంగ దాని గురించి ఎందుకు మాట్లాడటం గానీ, ఆ నొప్పి తెలిసినోడికే హ్మ్, ఆ నొప్పి బాధేంటో తెలుస్తది. వాడు కూర్చొని ఒక వీడియో పెట్టేసి యానిమల్ లవర్స్ అని చెప్పుకుంటా ఒక కుక్కని పెంచుకుంటాడు. వాడు ఏడనుంచో అది గూడా ఇండియా కుక్క కాదు. యాడో బ్రీడ్ అది. పెంచుకుంటా ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ గాదు. హ్మ్. ఎవరైతే దాని మీద సానుభూతి తెలుపుతున్నారో మీకంత ప్రేముంటే మీ దగ్గర కోట్ల ఆస్తులున్నాయి కాబట్టి, వాటిని పెంచి పోషించుకోండి. నో ప్రాబ్లమ్. ఒక షెడ్ ఎయండి హైదరాబాద్ పక్కన. ఆ షెడ్‌లో కుక్కలన్నిటిని తీసుకుపోండి. వాటికి ఫీడింగ్ చేయండి. వాటికి సర్వెంట్లు పెట్టండి. చేసుకోండి. నో ప్రాబ్లమ్. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఈ కుక్కలకైతే సుప్రీం కోర్ట్ అయితే వ్యాక్సిన్ అయితే మొత్తంకి వేయమని చెప్తుంది. దేశంలో ఉన్న కుక్కలన్నిటికి కూడా. చూద్దాం మరి. యాక్చువల్‌గా వ్యాక్సిన్ ఏసినా సరే ఇప్పుడు కుక్కలు ఎలా తయారవుతున్నాయంటే కొన్ని సార్లు ఫుడ్ దొరకకపోయినప్పుడు ఏం చేస్తాయంటే అవి కొంచెం అగ్రెసివ్‌గా ఉంటాయి. అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు ఉంటారు కదా! 3, 4 సంవత్సరాల పిల్లల్ని అటాక్ చేసి చంపేస్తున్నాయి కదా! అది కదా ప్రాబ్లమ్. ఇప్పుడు ఇంతకుముందు కుక్కలు కరిచేయి వదిలేసేవి. ఇప్పుడు అలా కాదు అసలకి చంపేస్తున్నాయి పిల్లల్ని. అది కదా పెద్ద మేజర్ ఇష్యూ. మరి వాళ్ళకైతే
ఇలాంటి పిల్లలు ఇంతమంది చనిపోతున్నారని కళ్ళ ముందు వాళ్ళు చెప్తున్నారు. సంవత్సరానికి అంతమంది 35,00,000 అంటండి. 35,00,000 మందికి ఇప్పటికి వరకు అటాక్ జరిగినాయంట. మరి వాళ్ళలో మీ వాళ్ళు ఉంటే కదా మీకు బాధేసేది. చూద్దాం. ప్రస్తుతానికైతే దీనిపైన రామ్ గోపాల్ వర్మ అయితే చాలా మంచి ఆయన ఎప్పుడు గూడా చాలా లాజిక్‌గా అన్నీ మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మిగతా విషయాలు పక్కన పెడితే ఆయన సమాజం పట్ల కొన్ని కొన్ని విషయాల్లో ఆయన వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో మంచిగానే చెప్తూ ఉంటారు. దీనిపైనైతే ఒక మంచి విశ్లేషణ చేసి ఆ వీడియో ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. ఆర్‌జీవి గారు ఒక మంచి విశ్లేషణ అయితే ఈ కుక్కల పైన అయితే చేశారు. ఈ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు పైన. ఇది ఇక్కడికి ఎవరైతే సెలబ్రిటీస్ బాధపడుతున్నారో వాళ్ళకి ఇదే విన్నపం. పేదవాడి బాధ తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. ఇంక అంతకు మించి మనం ఏం చెప్పలేం.